దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హోప్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మనము పరిశుద్ధ గ్రంథములో నుండి స్త్రీలను మనము ధ్యానం చేసుకొనుచూ ఉన్నాం. ఈరోజు జ్ఞానాన్ని ప్రదర్శించిన అబీగయాలు జీవితం ద్వారా ఎలా జ్ఞానాన్ని ప్రదర్శించిందో, ఏ రీతిగా సమస్య నుంచి ఆమె బయటపడిందో మనము ఈ విషయాలు ధ్యానం చేసుకుందాం. బైబిల్ వాక్యములకు వెళ్ళక మునుపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ నామమునకు స్తోత్రములు. మీ కృప చొప్పున ఈ సమయమందునైనా మీ పరిశుద్ధ గ్రంథము నుండి అబీగయాల గురించి ప్రభువా మేము ధ్యానం చేసుకొనబోతున్నాం. మా హృదయాలతో ప్రభువా మీరుండి మాట్లాడండి. మీ మాటలు ప్రభువా వినగలిగే మనసును గ్రహింపు శక్తిని మీరు కలుగు చేయమని, మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని నజరుడని యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో అబీగయాలు, జ్ఞానాన్ని ప్రదర్శించిన అబీగయాలు. ఈ అబీగయాలు ఎవరు, ఏ విషయంలో ఈ జ్ఞానాన్ని ప్రదర్శించింది అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అబీగయాలు అనగా సంతోషాన్ని ఉత్పత్తి చేసేది. ఇక్కడ ఈమె సంతోషాన్ని ఉత్పత్తి చేయ స్త్రీనై ఉన్నది. ఈమె కర్మేలు నందలి మహాధనవంతుడైన గొర్రెల కాపరి నాబాలుకు భార్య. అతనికి 3000 గొర్రెలు, 1000 మేకలు ఉన్నాయి. భర్త నీచపు మనసు గలవాడైనను ఈమె దేవునితో మంచి సంబంధము కొనసాగించి ఎదురైన హింసమును వారించి శాంతిని నెలకొల్పడంలో ఎంతో నైపుణ్యతను ప్రదర్శించి ఉన్నది ఈ అబీగయాలు. ఈరోజు ఈ ప్రసంగంలో అబీగయాల గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ సుబుద్ధి గల మరియు సహన స్త్రీ గల అబీగయాలు. ఈమె కొన్నటువంటి సుబుద్ధి సహన స్త్రీ, సహన గుణము కలిగినటువంటి స్త్రీగా ఉంది. ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2-3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నాబాలు మూర్ఖుడు, పనికిమాలినవాడు, దుర్మార్గుడై ఉన్నప్పటికీ అబీగయాలు మాత్రం ఎక్కడ విసుగుదల, దూషించటం లేని స్త్రీగా మరియు భర్తతో కాపురము చేయు సహనము, ఓర్పును కలిగిన తన ఇంటి సేవకులను మంచి బుద్ధి చేత, మంచి పేరు చేత గడించినదై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈనాటి క్రైస్తవ సమాజంలో ఇంతటి చాకచక్యమైన సహనము గల స్త్రీని మనం కనుగొన్నట్లయితే ఎంతో సంతోషం. ఎందుకంటే చాలామంది స్త్రీలు అనుకుంటూ ఉంటారు, నా భర్త మంచివాడైతే, నా భర్త సంపాదించేవాడైతే, నా భర్త మాకు అన్ని విషయాల్లో కూడా మమ్మల్ని చూచుకునేవాడైతే మాకు సంతోషం అన్నీ ఉంటుంది. మరి చూసుకోలేని మనుషుని విషయంలో, భర్త విషయంలో ఎలాంటి మాటలు ఉంటాయి? కాబట్టి ఇక్కడ ఈ అబీగయాలు భర్తను చూసుకున్నట్లయితే ధనవంతుడే, గొప్పవాడే, కానీ గుణం అనేది లేదు, మంచి అనేది లేదు. ఎప్పుడు నోరు తెరిచిన మంచి మాటలు రావు, సమాధానం కలిగిన మాటలు రావు. దుర్మార్గుడు, దూషించే విధంగా ఉన్నాడు. ఇక్కడ పనికిమాలినవాడు, మూర్ఖుడంట. అంటే మూర్ఖుడు ఎవరు? వానికి ఏమి తెలియదు, ఎదుటివారు చెప్పింది వినడు, అర్థం చేసుకోడు మూర్ఖుడు. అంటే ఇలాంటి మూర్ఖుడితో కాపురం చేస్తుంది. ఈనాటి క్రైస్తవ సమాజంలో ఈ అబీగయాలు లాంటి స్త్రీలు కూడా ఉన్నారేమో. ఎందుకంటే కొందరు భర్తలను చూసినప్పుడు మూర్ఖుడుగా ఉంటారు, చెప్పింది వినరు, వాళ్ళకై వాళ్ళు ఏమి చేయలేరు. కానీ ఇంట్లో ఉన్న వారిని అనేక రీతులుగా బాధ పెట్టు, హింస పెడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఈ మూర్ఖులతో నీవు కూడా కాపురం చేస్తున్నట్లయితే నీకే ఈ విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. సమాజంలో స్త్రీలు ఏ రీతిగా ఉండాలో,
ఏ విషయంలో జ్ఞానాన్ని ప్రదర్శించాలో, ఎక్కడ తక్కువ కలిగి ఉండాలో, ఎక్కడ లోబడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఏ రీతిగా మాట్లాడాలనే విషయము అబీగయల ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని బైబిల్ మనకు చెప్తుంది, సుబుద్ధి దయను సంపాదించును. సుబుద్ధి అనేది దయను సంపాదిస్తుంది. నువ్వు మంచి బుద్ధి కలిగి ఉంటే నీ మీద దయ అనేది వస్తుందని సామెతల 13:15 చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నమ్మకమైన బుద్ధి కలిగి ఉండాలంట. నమ్మకమైన బుద్ధి కలిగి ఉంటే అది నీకు క్షేమం. బుద్ధి గలవాడు అపాయం వచ్చుడు చూచి వాడు చాలా జాగ్రత్త పడతారంట. బుద్ధి కలిగిన వారు అపాయం వచ్చుడు చూసి చాలా జాగ్రత్త పడతారు. కాబట్టి ఇక్కడ కీడును పసిగట్టి జ్ఞానం ప్రదర్శించినటువంటి స్త్రీ అబీగయాలు. తన కుటుంబం మీదకి కీడు రాబోతుంది, తన బిడల మీదకి కీడు రాబోతుంది, తన సంపద మీదకి కీడు రాబోతుంది, తన భర్త మీదకి కీడు రాబోతుంది, తన కుటుంబం మీదకి కీడే రాబోతున్నప్పుడు ఏమో వీడు దుర్మార్గుడు, వీరు మంచి మాట వినేవాడు కాదు, వీడు ఎలా నశించైతే నాకేమీ అనుకోలేదు. కానీ ఇక్కడ ఆ కీడును పసిగట్టి ఏమేం చేసిందంట, దేవుని యందు విధానంలో సుబుద్ధిని ప్రదర్శించి ఉన్నది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అందుకు అబీగయాలు నాబాలుతో ఏమీయో చెప్పక త్వరపడి 200 రొట్టెలను 200 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరుపు అడలను గార్ధాభామల మీద వేయించి ఇక్కడ పంపిస్తూ ఉంది. ఎవరికి పంపిస్తుంది? అరణ్యములో నాబాలు యొక్క గొర్రె మేక మందలు పనివారు కాస్తున్నప్పుడు ఈ దావీదు మహారాజు ఆ స్థలములో ఉండి తన యొక్క దగ్గర ఉన్నటువంటి ఆ పనివారి చేత అవన్నీ కూడా క్షేమంగా వారిని కాపాడినప్పుడు, గొర్రెబొచ్చు కత్తిరించు సమయం వచ్చినప్పుడు మేము ఉన్నాము, మాకు ఆహారం పంపించండి అని చెప్తే నాబాల్ అంటాడు, దావీదు ఎవడు? అసలు నా గొర్రె మేక మందలని ఎప్పుడు కాపాడాడు? అసలు నాకు తెలియదు, నేను ఇవ్వనని మాట్లాడుతున్నప్పుడు దావీదు మహారాజు ఈ నాబాలుని చంపాలని వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని పసిగట్టింది ఈ అబీగయాలు. తన నాబాలు మూర్ఖత వలన, కృతజ్ఞత లేని మాటల వలన రౌద్రుడైపోయిన దావీదు తన భర్తను, తన ఇంటిని, సంపదను, దాసదాసీలు నిర్మూలన చేస్తున్న విషయాన్ని ముందుగా తెలుసుకొని పనివాని మాటల వలన గ్రహించిన ఆమె హృదయం కంపించిపోయింది. పనివాడు, అమ్మ మన యజమానుడు ఎలా చేశాడు, ఈ దుర్మార్గుడు మనతోనే కాకుండా దావీదు మహారాజు విషయంలో కూడా ఈయన మాటలు మీరాడమ్మని చెప్తే అప్పుడు ఈమె నేనేం చేయగలనని ఆమె నిరాశపడలేదు. తన వంతు ప్రయత్నం చేయాలిగా నిశ్చయించుకొని ఏమైనా సరే నేను వెళ్తానని తీర్మానం చేసుకుంది. కుటుంబము క్షేమము కొరకు సమస్యను చూసి పారిపోకుండా తన కుటుంబం మీదకు వచ్చే అపాయమును ధైర్యంగా ఎదుర్కొని సమస్యను పరిష్కరించుకోగలిగింది అబీగయాలు. నీ కుటుంబం మీదకి నీ భర్త ద్వారా కావచ్చు, నీ కుమారుడు ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా అయినా కావచ్చు, నీ బిడ్డల ద్వారా అయితే ఆ నశించిపోయే విధానంలో ఏదైనా శాపం కీడు నీ మీదకి వస్తున్నప్పుడు నువ్వేం చేయాలంట, సుబుద్ధి కలిగి నువ్వు సమస్యను బట్టి పారిపోకుండా ధైర్యము కలిగి నీవు ఉండాలి. ఎప్పుడైతే అలానే ఉండగలవో బైబిల్ మనకు చెప్తుంది, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారంట. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారంట. ఎందుకని బైబిల్ ఇంకా చెప్తుంది, శ్రమ దినమందున నీవు కృంగిపోవద్దు. శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, నీకు కీడే తగిలిందా, అయితే శ్రమ దినమందున నీవు కృంగిపోకూడదంట. ఎందుకని ఇక్కడ యూదారాజులు వారు ఏం చేశారంటే కీడును పసిగట్టి ప్రార్థించి ఉన్నారు. దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 3-4 వచనంలో యూదావారు కీడును పసిగట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నారు.
కాబట్టి కీడు వస్తున్నప్పుడు నువ్వు ధైర్యముగా నిలవబడి ఎదుర్కోవాలి, దేవుని యొక్క సహాయమును పొందుకోవాలి. అందుకని ఈమె ఏం చేసిందంట, మొదటి సమూయేలు 25వ అధ్యాయం 23వ వచనం ఏం చేస్తుంది, అబీగయాలు దావీదును కనుగొని గార్ధాభామల మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను. తగ్గించుకుంది, తన భర్త చేసిన దోషాన్ని తన మీద వేసుకుంది. ఇక్కడ తన యొక్క దీనత్వాన్ని చూపి తగ్గించుకున్నటువంటి అబీగయాలు, మూర్ఖుడైన తన భర్తను బట్టి వచ్చిన శ్రమను తప్పించుకోవటానికై అబీగయాలులో ఉన్న మరొక మంచి లక్షణం ఏంటంటే, దావీదును చూసి గాడిదల మీద నుంచి దిగి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలు పట్టుకొని, అయ్యా మీకు కానుక తెచ్చాను, ఇవి తీసుకోండి అని ఆమె కోరుతూ ఉంది. ఆమె ఎంతో భాగ్యవంతురాలు, అయినా శాంతం వహించింది, త్యాగం చేసి నమస్కరిస్తుంటే ఎంతో దీనురాలని మనము ఇక్కడ గ్రహించాలి. కాబట్టి సమస్య వచ్చినప్పుడు నీ స్థితి ఏదైనా, నీ స్థాయి ఏదైనా దాన్ని నువ్వు గుర్తుపెట్టుకోబాకు, నువ్వు తగ్గించుకోవాలి, దీన స్వభావం కలిగి ఉండాలి. నేను చాలా ఉన్నతమైన దానిని, నేను చాలా ధనవంతురాలని, నా దగ్గర పనివారు, నేను మాట వినేదేంటి అని నువ్వు ధిక్కార స్వభావంతో ఉండవద్దు. ఎందుకంటే నువ్వు తగ్గింపు జీవితం కలిగితే అది నీకు క్షేమము. అందుకని ఈమె ఈ అబీగయాలు దావీదు పాదాల మీద పడి దీనత్వం ప్రదర్శిస్తూ ఉంది. అందుకని నీవు నీ విశ్వాస జీవితంలో కూడా యాయిరు తన కుమార్తె విషయంలో యేసు పాదముల మీద పడి దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. కాబట్టి దీనత్వం కలిగి ఉన్నప్పుడు గ్రీకు దేశస్థురాలు కూడా యేసు పాదముల మీద పడి, నా కుమార్తెను బ్రతికించు ప్రభువా అంటే, నీ సమస్య వచ్చినప్పుడు నువ్వు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. అందుకని ఈ అబీగయాలు ఏం చేస్తుందంట, దీనత్వాన్ని చూపి తగ్గించుకున్నటువంటి అబీగయాల ద్వారా ఏం జరిగింది, 24వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్మో, నీ దాసురాలనైన నేను మాటలు చెప్పుట, నా మాట చెప్పు మాటలను ఆలకించయ్యా. కాబట్టి ఇక్కడ ఈ నాబాలు విషయంలో ఆయన చేసిన దోషము, దోషభరితమైన మాటల పాపం ఏదైతే ఉందో అది నా మీద ఎంచు. వాడు మూర్ఖుడు, వాడు ఎందుకు పనికిరాని వాడయ్యా, ఆయన మూర్ఖుడని ఇక్కడ మాట్లాడుతుంది. ఎందుకంటే నా ఏలిన వాడు దుష్టుడైన ఈ లాభాన్ని నీవు లక్ష్య పెట్టవద్దు, అతని గుణములు అతని పేరుకు సరిపోయిన రీతిగా ఉన్నాయి కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను క్షమించయ్యా, ఆ పాపము నా మీద వేయని ఆమె దేవుని యందు విశ్వాసము కలిగిన, భక్తి కలిగిన స్త్రీ కాబట్టి దావీదు మహారాజు దగ్గర ఆమె వేడుకుంటుంది. అందుకని దావీదు కోపాన్ని చల్లార్చినటువంటి అబీగయాలు, ఒక మనిషి కోపంతో రౌద్రుడై ఆయన్ని, అతని కుటుంబాన్ని నశింపచేయాలని వస్తున్నప్పుడు ఎదుటివారికి కూడా కోపం ఉంటుంది, ఎదుటివారికి కూడా ఆవేశం ఉంటుంది. కానీ సమస్యను బట్టి నీవు పసిగట్టాలి. ఎదుటివారు కోపంతో వస్తున్నప్పుడు నీవు కోపంతో ఉంటే అక్కడ సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, క్షేమం ఉండదు. కానీ ఎదుటివారు కోపపడుతున్నట్లయితే నువ్వు సహనం కలిగి, శాంతము కలిగి నీవు మాట్లాడాలి. అప్పుడు సమస్య అనేది తగ్గించబడుతుంది. అందుకని అబీగయాలు దావీదును కనుగొని తన భర్త దోషాన్ని తనదిగా భావించి తప్పును క్షమించమని ప్రాధేయపడింది, బ్రతిమలాడింది. ఈ మాటలు విన్న దావీదు కోపము చల్లారింది. కోపం చల్లారాలంటే నువ్వు ఆవేశంతో మాట్లాడితే కోపం చల్లారదు, కానీ దీనత్వంతో మాట్లాడాలి, తగ్గింపుతో మాట్లాడు. అందుకని తన భర్త చేసిన దోషాన్ని తన మీద ఏమి వేసుకుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వేం చేయాలంటే ఆ క్షమాపణ కోరింది నశించిపోతున్న అనేకుల పట్ల వారి పాపం నిమిత్తం ప్రార్థించి క్షమాపణ కోరవలసి ఉన్నది.
నువ్వేం చేయాలంటే, ఎందుకని బైబిల్ మనకు చెప్తుంది, మృదువైన మాట కోపమును చల్లార్చును, సమయోచితముగా పలకబడిన మాట అది నీకు మేలు. కాబట్టి మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. మాటల్లో చాలా రకరకాల మాటలు ఉన్నాయండి. అదే మృదువుగా మాట్లాడినప్పుడు ఎదుటివారి మీద ఎంత కోపంతో వస్తారో వారి కోపము చల్లార్చే విధంగా నువ్వు మాట్లాడటం నేర్చుకోవాలి. నీ కుటుంబంలో, నీ భార్యాభర్తల జీవితంలో ఒక కుటుంబానికి నీవు యజమానురాలుగా నీవు ఉన్నావేమో, ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా నీవు ఉన్నావేమో, ఒక సమాజానికి నీవే నాయకురాలుగా నీవు ఉన్నావేమో, ఒక కంపెనీని నీవు నడిపించే స్థితిలో నీవు ఉన్నావేమో, ఒక ఉద్యోగంలో నీవే ప్రధానమైన వ్యక్తిగా నీవు ఉన్నావేమో. స్త్రీగా నీవు జీవిస్తున్నప్పుడు నీవు జ్ఞానాన్ని ప్రదర్శించాలి. నీ జ్ఞానము అనగా విధేయత, తగ్గింపు స్వభావము, సమయోచితమైన మాటలు, మృదువైన మాటలు నీవు మాట్లాడటానికి నువ్వు నేర్చుకోవాలి, ప్రయత్నం చేయాలి. అందుకనే ఇక్కడ ఈ అబీగయాలు బహుగా హెచ్చించబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా భర్త మూర్ఖుళ్ళే, నా భర్త మరి పనికిమాలినవాడు, నా భర్త ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినలేదు, నా భర్త నన్ను ఎంతగా బాధించాడు, నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టాడు, నా మాట ఒక్కటే అయినను వినలేదని ఆమె భర్త మీద కోపంతో పోతే పోయేళ్ళని అనుకోలేదు, కాపాడుకుంది. కానీ ఆ మూర్ఖుడికి ఎంత కాపాడినా, ఆ మూర్ఖుడిని ఎన్ని విషయాలు ఆమె రక్షించినప్పటికీ కూడా, ఎంతగా ప్రాధేయపడి మరి దావీదు మహారాజు దగ్గర ఎంతగా ప్రాధేయపడి కోరుకున్నప్పటికీ కూడా తన అవిధేయత చేత దేవుని ద్వారా మరణించున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్త్రీగా నీవు ఉన్నావంటే, ఒక సమాజంలో జీవిస్తున్న వ్యక్తిగా నీవు ఉన్నావంటే, ఈ అబీగయాలు ప్రదర్శించిన జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోవాలి. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? బైబిల్ చెప్తుంది 14వ అధ్యాయం సామెతల గ్రంథంలో, జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని బాగుగా కట్టుకుంటుందంట. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని యొద్దనే దొరుకుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. సామెతల గ్రంథంలో జ్ఞానాన్ని గురించి చాలా వివరిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు జ్ఞానం కావాలి, అనుకువ కావాలి, దేనత్వం కావాలి, తగ్గించబడే స్వభావం నీలో ఉండాలి. ఎక్కడ నీవు తగ్గి మాట్లాడాలో నేర్చుకోవాలి. సమస్యను బట్టి నీ మాటలు ఉండాలి. తగ్గింపు స్వభావం, దీన స్వభావం బట్టి నీ మాటలు ఉన్నట్లయితే నీకు మేలు జరుగుతుంది, నీ కుటుంబానికి మేలు జరుగుతుంది, నీ క్రైస్తవ విధానములో మేలు జరుగుతుంది. కాబట్టి నీ భర్తను బట్టి కానీ, నీ కుటుంబంలో ఉన్న బిడ్డలను బట్టి కానీ ఏదైనా సమస్య నీ మీదకు వచ్చినప్పుడు, ఏదైనా దోషభరితమైన శాపము నీ మీదకు వచ్చినప్పుడు, అవమానం నీ కుటుంబం మీదకి వచ్చినప్పుడు నువ్వు జ్ఞానంతో మాట్లాడాలి. ఆవేశంతో మాట్లాడవద్దు, అహంతో మాట్లాడవద్దు, నీవు కోపంతో మాట్లాడవద్దు. ఎందుకంటే ఆలోచన లేకుండా ఎన్ని మాట్లాడినా అవంతా కూడా వృధా. కాబట్టి నీవు ఆలోచన లేకుండా మాట్లాడవద్దు, ఆలోచన కలిగి ఉండాలి. ప్రభువా, నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి ప్రభువా? ఈ యొక్క మార్గము నుంచి నన్ను ఎలా తప్పిస్తావు ప్రభువా? నేను ఎలాగా మాట్లాడాలి తండ్రి? నేను ఎలాగా వేడుకోవాలయ్యా? నేను మనుషులు ఎదుట ఎలాగా మాట్లాడాల? నా జ్ఞానము నాకు దయచేయమని నువ్వు దేవుని దగ్గర మొర్రపెట్టాలి. అందుకనే జ్ఞానాన్ని ప్రదర్శించినటువంటి అబీగయలను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకనే బహుగా హెచ్చించబడినటువంటి ఈ అబీగయాలు ఉంది. ఈమె అహంకారంతో ప్రవర్తించిన నాబాలును దేవుడు మొత్తగా అతడు చనిపోయాడు ఆ సంగతి తెలుసుకున్న దావీదు తనకు చేసిన ఉపకారమును బట్టి, ఆమె తెలివితేటలను ప్రదర్శించిన రీతిని బట్టి దావీదును ఆమెను పెళ్లి చేసుకొని, అబీగయాలు దేవుని యొక్క ఏర్పాటు వలన దేవుని సేవకునికి పాలిభాగస్తురాలైంది. కాబట్టి అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకు మేలు చేస్తాడు. కాబట్టి తగిన సమయమందు నువ్వు హెచ్చించబడతావు.
నీవేం చేయాలంట? దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, జ్ఞానం ఉండాలండి. నీకు ఎన్ని తెలివితేటలు, ఎంత అందం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, బంధుబలగం ఉన్నా, ఎన్ని ఉన్నప్పటికీ కూడా జ్ఞానం కలిగి ఎక్కడ తగ్గింపు కలిగి మాట్లాడాలో, ఎక్కడ ప్రేమగా మాట్లాడాలో, ఎక్కడ దీనత్వం కలిగి ఉండాలో, ఎదుటివారిలో ఉన్న కోపాన్ని ఎలా చల్లార్చే విధంగా నువ్వు మాటలు నేర్చుకోవాలో దేవుని ద్వారా నేర్చుకొని, బయట మాటలు కాదు, దేవుని మాటలు నేర్చుకున్నట్లయితే నీ జ్ఞానాన్ని బట్టి, నీ నేర్పును బట్టి, నీకున్నటువంటి ఆ యొక్క మంచి సమాధానకరమైనటువంటి ఆలోచన విధానాన్ని బట్టి దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకని ఈ అబీగయల ద్వారా నువ్వేమి నేర్చుకోవాలంట? స్త్రీలుగా ఉన్న నీవేం చేయాలంట? జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రదర్శించాలి. ఎదుటివారి విషయంలో నీలో ఉన్న జ్ఞానం ఎలా ఉందంటే, లేకపోతే నువ్వు ఎక్కడైనా పెద్ద పెద్ద ఉన్నత స్థానాల్లో కూర్చొని నుంచొని బోధించడం జ్ఞానం కాదు, కానీ సమస్య వచ్చినప్పుడు తగ్గింపు స్వభావం కలిగి, దీనత్వం కలిగి, చేతులు జోడించుకొని నువ్వు మాట్లాడిన మాటలో నీ స్థాయిని అమాంతము పెంచుతాయి. నువ్వెక్కడ కూడా నీ స్థాయిని బట్టి నీ మాటలు మార్చుకోవద్దు. నువ్వు క్రైస్తవ విశ్వాసి జీవితంలో నీవు ఉన్నట్లయితే నీ మాటలను బట్టే నీకు హెచ్చింపు జీవితం కలుగుతుంది. హెచ్చింపు జీవితం కలుగుతుంది కాబట్టి నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా నువ్వేదైతే ఇప్పటి వరకు కూడా వాక్యము ద్వారా నేర్చుకొనుచున్నావో, విశ్వాస జీవితంలో నేర్చుకొనుచున్నావు, బైబిల్ చదవటము ద్వారా నేర్చుకొనుచున్నావు, మంది సహవాస విషయము ద్వారా ఏ విషయాలైతే నేర్చుకొనుచున్నావో, నీ ప్రార్థన ఫలము ద్వారా నువ్వేదైతే నేర్చుకొనుచున్నావో ఆ జ్ఞానాన్ని నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో సమస్య నీ దగ్గరకు రాకమునిపే, లేకపోతే కీడు నాశనం అనేది నీ యొద్దకు వస్తుందని తెలిసినప్పటికీ కూడా నువ్వేం చేయాలంట? నువ్వు వేడుకోవాలి. అలా కాకుండా నువ్వు భర్తను ఉసిగొల్పటమో, బిడ్డల్ని ఉసిగొల్పటం చేస్తే తీరని నష్టాన్ని, క్షోభాన్ని అనుభవించవలసి వస్తుంది. జ్ఞానం ప్రదర్శించినటువంటి క్రైస్తవ స్త్రీలు నీ కుటుంబము సంతోషము, సమాధానం కలిగి ఉండే విధంగా నువ్వు మలుచుకోవాలని దేవుడు అబీగయల ద్వారా దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. ఈ మాటలు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా కనికరము కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ ఘనమైన నామమును బట్టి నాయన మీకు స్తోత్రం మేము తెలియచేస్తూ ఉన్నాం. మీ కృప చొప్పున ఈరోజు నాయన జ్ఞానాన్ని ప్రదర్శించిన అబీగయలను బట్టి మేము నేర్చుకొని ఉన్నాం. తన యొక్క కుటుంబం పరిస్థితులను బట్టి ప్రభువా, భర్త ఎలాంటి మోటువాడు, మొరటివాడు నాయన, ఎంత దౌర్భాగ్యుడు అయినప్పటికీ నాయన జ్ఞానము చొప్పున కాపురం చేసిన ఆయన సమస్యను పరిష్కరించగలిగింది తండ్రి. శత్రువు ప్రభువా ఇంటి మీదకి వచ్చి నాశనం చేయబోతున్న సంగతి విని తాను దీనత్వం కలిగి ప్రభువా ఎంతోనైనా ప్రార్థన చేసుకొని ప్రభువా దావీదు మహారాజు ఎదుట ప్రభువా దీనత్వం కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క సమస్య నుంచి విడిపించబడింది. అలాగే ప్రతి విశ్వాసులు ప్రభువా, క్రైస్తవ స్త్రీలునైనా మీ పరిశుద్ధమైన మార్గంలో ఉన్న బిడలు ప్రభువా, వారు కుటుంబానికి వస్తున్నటువంటి ఆ యొక్క దోషాన్ని బట్టి కానీ, శాపాన్ని బట్టి కానీ ప్రభువా, వారు గుర్తెరిగి ప్రార్థన విశ్వాస జీవితంలోనైనా మిమ్మును వేడుకొని మీకు సాక్షులుగాను నమ్మకమైన బిడలుగా జీవించే మంచి విశ్వాస జీవితాన్ని బిడలకు అందించమని నాజరుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.